ములుగు జిల్లాలో పోలీసులే డాక్టర్లుగా మారి ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. జిల్లాలోని పసర గ్రామంలో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తికి ఊపిరిదారులుగా రక్షభటులు నిలిచారు. గోవిందరావుపేట మండలం పరిసర గ్రామంలో మంత్రి సీతక్క పర్యటన క్రమంలోనే బందోబస్తు కోసం గన్మెన్ బి మధు, కానిస్టేబుల్ ఎల్ మధు పరిసర చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే గట్టం లక్ష్మణ్ అనే వ్యక్తి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ ఇద్దరు రక్షక భటులు అతన్ని గమనించి వెంటనే బాధితుని దగ్గరికి వెళ్లి గన్మెన్ బి మధు సిపిఆర్ చేయగా ఎల్ మధు కానిస్టేబుల్ అతనికి శ్వాస అందించి ప్రాణాలు కాపాడారు. బాధితుడి ప్రాణాలు కాపాడినందుకు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు శబాష్ పోలీస్ అని నినాదాలు చేశారు. ములుగు జిల్లాలో పోలీసులే డాక్టర్లుగా మారి ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. జిల్లాలోని పసర గ్రామంలో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తికి ఊపిరిదారులుగా నిలిచారు రక్షక భటులు. గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో మంత్రి సీతక్క పర్యటన క్రమంలోనే బందోబస్తు కోసం గన్మెన్ బి మధు, కానిస్టేబుల్ ఎల్ మధు పరిసర చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడే గట్టం లక్ష్మణ్ అనే వ్యక్తి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ ఇద్దరు రక్షక భటులు అతన్ని గమనించి వెంటనే బాధితుడిని దగ్గరికి తీసుకుని గన్మెన్ బి మధు సిపిఆర్ చేయగా ఎల్ మధు అతనికి శ్వాస అందించి ప్రాణాలు కాపాడారు. బాధితుడి ప్రాణాలు కాపాడినందుకు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు శబాష్ పోలీస్ అని నినాదాలు చేశారు. రేట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, ములుగు జిల్లాలో అపస్మారక స్థితిలోకి వెళ్లినటువంటి వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన పోలీసు కానిస్టేబుళ్లకు ప్రశంసల జల్లు కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సీతక్క పర్యటన ములుగు జిల్లాలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో గోవిందరావుపేట మండలంలో పర్యటన సాగుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తులకు వెళ్లినటువంటి ఎస్ఐ గన్మెన్ బి మధు, అదేవిధంగా కానిస్టేబుల్ మరో వ్యక్తి కూడా ఎల్ మధు ఇద్దరు కూడా అక్కడ పస్రా సమీపంలో ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. మంత్రి కాన్వాయ్ తో పాటు అటు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో అటుగా వచ్చినటువంటి గట్టం లక్ష్మణ్ అనే వ్యక్తి అనుకోకుండా ఆ రోడ్డు పైన అపస్మారక స్థితిలో కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే లేట్ చేయకుండా క్షణంలోనే అక్కడికి ఆలినటువంటి గన్మెన్ మధు ఇద్దరు కూడా ఒకరు శ్వాస అందిస్తే మరొకరు సిపిఆర్ చేసి అతన్ని వెంటనే కాపాడినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ చూసిన వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరిని కూడా శబాష్ పోలీస్ అంటూ కూడా ప్రశంసించడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా అక్కడ పస్రా లాంటి ఇంటీరియర్ ప్లేస్లలో, ముఖ్యంగా ములుగు జిల్లా లాంటి ప్లేస్లలో అక్కడ హాస్పిటల్ సౌకర్యం కూడా ఉండదు సౌజన్య. అటువంటి ఇంటీరియర్ ప్లేస్ లో కానిస్టేబుల్ అదేవిధంగా ఇద్దరు గన్మెన్లు కూడా డాక్టర్ అవతారం ఎత్తి సిపిఆర్ చేసి ఒక వ్యక్తిని కాపాడడం మాత్రము వాళ్ళే డాక్టర్ అవతారం ఎత్తి డాక్టర్ల రూపంలో అతన్ని కాపాడారంటూ కూడా అక్కడ ప్రజలు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా వారిద్దరిని కూడా చేతులెత్తి మొక్కిన ఘటన కూడా చూస్తున్నాము సౌజన్య. ముఖ్యంగా ఆ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ చాకచక్యంగా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించడమే కాకుండా అతనికి సిపిఆర్ చేసి నోటి ద్వారా శ్వాస అందించి అతన్ని కాపాడి మళ్ళీ తనకు ప్రాణం పోసిన ఘటన అయితే అక్కడ అందరినీ కలిసివేసింది. అందరూ కూడా వారు చేసిన పనిని కృతజ్ఞత వందనాలతోటి శబాష్ పోలీస్ అంటూ కూడా వాళ్ళందరినీ కూడా మెచ్చుకున్న ఘటన అక్కడ చోటు చేసుకుంది సౌజన్య. రైట్, థాంక్యూ ప్రశాంత్.